హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా పాత ఓల్డ్ కొలీగ్స్ని కలిశాను. నేను చందానగర్లో డే స్కాలర్లో లెక్చరర్గా పనిచేసినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. నిజంగా ఇటు క్లాసెస్, ఇటు సరదాగా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి సరదాగా జోక్స్ వేసుకోవడం, మాట్లాడుకోవడం. నిజంగా ఆ మూమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ప్రిన్సిపల్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అవన్నీ మిస్ అయ్యాను యాక్చువల్గా. ఇప్పుడు ఈరోజు వాళ్ళందరినీ కలిశాను. ఈ మధ్యకాలంలో 2 టైమ్స్ ఈ కొలీగ్స్ అందరినీ కలవడం, వాళ్ళతో సరదాగా గడపడం రియల్లీ ఆ మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి నాకు. చాలా ఎందుకంటే మన అనే ఒక ఫీలింగ్ ఉన్న దగ్గర ఏంటంటే ఇలా మనం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళతో నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. మనసు చాలా రిలాక్స్ అవుతుంది. మా అరుణ మేడం గారు మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకొని ఇన్వైట్ చేశారు ఫెస్ట్‌కి. కాలేజ్ ఫెస్ట్‌లో ఇలా అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అరుణ మ్యామ్ అండ్ మై డియర్ కొలీగ్స్. వీలైనప్పుడల్లా మనం గ్యాదర్ అవుదాం. రియల్లీ అది మనకి ఎంతో సంతోషాన్ని, హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఫస్ట్ టైం నేను రేపు బోనాల పండుగ జరుపుకుందాం అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా నాకు ఎప్పుడూ అది అలవాటు లేదు. తెలంగాణలో ఎప్పటినుంచో మేము తెలంగాణలోనే ఉన్నాం, కానీ అసలు బోనాల పండుగ గురించి అసలు దాని గురించి పెద్ద నాలెడ్జ్ కూడా మాకు లేదు. కాకపోతే రేపు మాత్రం పాపతో బోనం ఎత్తిద్దాం, ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాము అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా మా పాప అన్నీ తీసుకొచ్చేసి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా రెడీ చేసేస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి పాపం తనే అన్నీ చూసుకుంటుంది. రేపు ఇక్కడ మేము ఉండేటువంటి కాలనీలో బోనాలు జరుగుతున్నాయి. ఎనీహౌ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ ట్రాఫిక్ చాలా ఉందండి. ఈ వర్షం పడడం, ఈ ట్రాఫిక్. సో ఈ హైదరాబాద్లో అసలు చాలా కష్టం అండి బాబోయ్ రావడం. అసలు చిన్న చిన్న తక్కువ డిస్టెన్స్ కూడా ఏంటంటే గంటలు సమయం తీసుకుంటుంది. ఎటు తిరిగినా వెహికల్స్. అసలు నేనైతే ఎవ్రీడే అసలు బైక్ బుక్ చేసుకొనే వస్తాను. అలాగే వచ్చినా కూడా పాపం ఆ బైక్ అతను సందులు గొంతులో దూరుస్తున్నా కూడా అటు కారు తగలడం, ఇటు వెహికల్స్ తగలడం. పాపం చాలా నాగ్గా తీసుకొచ్చాడు ఆ అబ్బాయి కూడా. కానీ గ్రేట్ అండి, నడిపే వాళ్ళకి మాత్రం హైదరాబాద్లో వెహికల్స్ నడిపే వాళ్ళకి చాలా గ్రేట్. అందుకే నేను నేర్చుకోలేదు దండం వెహికల్స్కి. అందరూ బాగుండాలి కదా రోడ్డు మీద, ఏమంటారు? సరే అండి, మరొకసారి ఒక మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తాను. సరే, బాయ్, గుడ్ నైట్.